ఇంజనీరింగ్ నిపుణులు కూడా దాటుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కాఫర్ డ్యాములు కూడా కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళ వరకు వెళ్ళారంటే ఎవరిది తప్పు? అధికారులు ఆయన తప్పుదారి పట్టించారా, లేదా ఈ పనులు చేస్తే మనకి ముందుగా కమిషన్లు వస్తాయని చేసుకున్నారా? ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. లేదు, నా అభిప్రాయం ఏంటంటే తొందరగా పూర్తి చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం, మంచిదే. దేనికి తొందరగా పూర్తి చేయాలని? ఎన్నికలకు ముందు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకోవటం ఒక తొందర. రెండవ తొందర ఏంటంటే తొందరగా బిల్లులు చేసుకోవాలి, తొందరగా పూర్తి చేసి బిల్లులు చేసుకోవాలి అని. ఇక్కడే వచ్చింది తేడా. తొందరగా బిల్లులు చేసుకోవాలి అంటే ఏది ఈజీగా పూర్తయిద్దో అది ఈజీగా పూర్తి చేశారు. ఈజీగా పూర్తయింది. డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాటితో పెడితే డయాఫ్రమ్ వాల్ అయిపోయింది. కాఫర్ డ్యాములు కాలేదు. కాఫర్ డ్యాములు అవ్వాలి, కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, స్పిల్వే కంప్లీట్ కాలేదు. దీనిలో రెండు ఖచ్చితమైన తప్పిదాలు. తొందరగా పూర్తి చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, శభాష్, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. తొందరగా పూర్తి చేయాలి, డబ్బులు ఎక్కువ కాజేయాలి, ఇది ఈ రెండోది చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రవర్తించారు. ఇంకొక అంశం, దేవినేని ఉమా అనేటువంటి పొలిటీషియన్, ఆయన అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఆయన ఇంజనీర్. ఐ థింక్ ఈ సబ్జెక్ట్ దగ్గర ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. ఇంకా అతనికి తెలిసినంత ఎవరికి తెలియదు అనేటువంటి భావంతో ఉన్నాడు ఆయన. నేను అనిల్ మాకు ఇంజనీర్లు కాదు, మాకేం తెలియదు, వాళ్ళు ఇంజనీర్లు ఏం చెప్తే చీఫ్ ఇంజనీర్ ఏం చెప్తాను వాళ్ళు చెప్పింది విని మేము చేసాము, ఎస్సీ అని చెప్తాను వాళ్ళు చెప్తాను, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా? ఎస్ నాకు తెలుసు, ముందు వేసేయండి అన్నాడు, వేసారు. డబ్బులు ఎప్పటికప్పుడు సంచులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం మన దురదృష్టవశాత్తు ఆయన అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు ఇంజనీర్ అవ్వటం అనేది ఒక దురదృష్టం. అవగాహన రాహిత్యం ఉండటం, చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం ఒక దురదృష్టం. తొందరగా డబ్బులు తీసుకోవాలి బిల్లు అనేది దురదృష్టం. దానివల్ల మొత్తం టోటల్గా ఇందాక అన్నాడు గోదావరిలో ముంచేశారు. గోదావరి ఏది పోలవరం, గోదావరిలో కాదు, నువ్వు సముద్రంలోనే ముంచేశావు. గోదావరిలో ముంచితే పర్లా, పోలవరం ఉండేది గోదావరిలోనే. ముంచడం ఏముంటుంది, అది మునుగుతూ ఉంటుంది, లేగుతూ ఉంటుంది ప్రాజెక్టు. కానీ మీరు అవగాహన రాహిత్యం, తొందరపాటుతనం, లంచాలు తీసుకునే కార్యక్రమం, అవినీతి కార్యక్రమాల వల్ల మీరు పోలవరాన్ని సర్వనాశనం చేశారు. దాని నుంచి బయటికి రావడానికి ఇయర్స్ టుగెదర్ 18లో పూర్తి చేస్తానని వాళ్ళు ఏం చేస్తున్నావు, నువ్వు 27లో పూర్తి చేస్తానంటున్నావు. వాట్ ఈస్ దిస్? నువ్వే 18లో అన్నావు, మళ్ళీ నువ్వే 27లో అంటున్నావు. సరే మేము అన్నాం, తర్వాత మేము చెప్పాము. ఇప్పుడైతే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదనే విషయాన్ని గమనించగలిగామో, వీ కెనాట్ సే నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాఫ్రమ్ వాల్ అనేది ప్యారలల్గా వేయాలా, దాన్ని రిపేర్ చేయాలా నిర్ణయించేదాకా దీన్ని మనం చెప్పలేమన్నాం. నిర్ణయించిన తర్వాత చెప్తా ఉన్నాం. అది నిర్ణయించడం జరిగింది. మేము ఈ లోపల ఎన్నికలు వచ్చాయి, ఈ పరిణామాలు వచ్చాయి. ఇప్పుడు నిర్ణయించబడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేయాలని నిర్ణయించారు. దానికి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీకి ఇచ్చి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వెల్, మనకేం అభ్యంతరం ఏమి లేదు. కానీ స్పష్టత లేనటువంటి రాజకీయాలు, స్పష్టత అవగాహన లేనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 2027కు పూర్తి చేస్తా ఉన్నారు. శభాష్, పూర్తి చేయడానికి అవకాశం ఉంది. నాకు తెలుసు వాళ్ళు తొందరగా చిత్తశుద్ధిగా చేస్తే 2027 లోపే పూర్తి చేయడానికి అవకాశం ఉందని నా అభిప్రాయం.